నమస్తే, గాంధీ భవన్లో ఉన్నాం. రోహిన్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. నిన్న జరిగినటువంటి కేసీఆర్ సభ ఎట్లా ఉంది, ఆయన మాట్లాడిన తీరు ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే నిన్న కేసీఆర్ సభ ఎట్లా ఉంది, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు. కాంగ్రెస్ విలన్ అంటుండు, నెంబర్ 1 విలన్ తెలంగాణకి కాంగ్రెస్ అంటు. దొంగ దొంగ అన్నట్టున్నది అది. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందరికి విలన్ కాబట్టి ఆయన ఒడగొట్టేసి ఫామ్ హౌస్ పంపించారు. ఇంకా ఆయన తెలంగాణ కాంగ్రెస్ విలన్ అంటాడు. తెలంగాణ ఇవాళ మనం తెలంగాణ మాట్లాడుకోవడానికి కారణమే సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సోనియా గాంధీ గారు పూనుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. ఇదే మాట మొత్తం కుటుంబ సమేతంగా పోయి కేసీఆర్ కాలుమొక్కలే, సోనియా గాంధీ గారు కాలుమొక్కిండు కదా ఆ రోజు, నువ్వు తెలంగాణ ఇచ్చినావు కదమ్మా అని. ఈరోజు ఆ నోరా మోరియా అది. ఆ రోజు నువ్వు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తివి, అసెంబ్లీలో చెప్తివి, సోనియా గాంధీ కాలు మొక్తివి. ఆమె తెలంగాణ ఇచ్చినందుకే నేను ముఖ్యమంత్రి అయినని చెప్తివి. ఆమె తెలంగాణ ఇచ్చినందుకు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు మా ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తివి. గిన్ని మాటలు మాట్లాడిన కేసీఆర్ నిన్న మందుగొట్టి మాట్లాడినట్టు. సాయంత్రం పూట మీటింగ్లు మాట్లాడదు కేసీఆర్ మాటలు ఎవరు కూడా నమ్మొద్దు సాయంత్రం పూట. ఎందుకంటే సాయంత్రం కాగానే 4 పడతాయి కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతారు. సంక్షేమ పథకాల్లో మొత్తం విఫలమైంది. 16 నెలల్లోనే నెంబర్ 1 ఉన్న తెలంగాణ 14వ ప్లేస్కి తీసుకొచ్చినాడు. పిచ్చి మాటలు మాట్లాడతారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులుగా ఛాలెంజ్ చేసిండ్రు, నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రా, దినం పూట మాట్లాడతాం. సాయంత్రం పూట అంటే కేసీఆర్ తోటి ఎవ్వరు మాట్లాడొద్దు అన్నారు తెలంగాణలో. ఎందుకంటే సాయంత్రం కాగానే 2 వేస్తాడు కాబట్టి. దినం పూట ఎప్పుడైనా మాట్లాడవచ్చు ఆయనతోటి. రమ్మనండి, మా పీసీసీ అధ్యక్షుల వారు వచ్చి చర్చిస్తారు, దాని మీద డిస్కషన్ కూడా పెడతాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, మేము చేసిన సంక్షేమ పథకాలు ఏంటి మనం కూర్చొని మాట్లాడదాం అని. కత్తి వాళ్ళకి ఇచ్చి యుద్ధాన్ని నన్ను చేయమంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. కత్తి ఆయన 10 సంవత్సరాలు ఇచ్చి ఏం చేసిండు, మనిషి ఎక్కడ పెట్టుకున్నాడు? 10 సంవత్సరాలు ఆయన చేతి కత్తిస్తే ఏం చేసిండు? తెలంగాణను మొత్తం దోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కత్తి కూడా మా దగ్గరనే ఉన్నది, డెవలప్మెంట్ కూడా మా దగ్గరనే ఉంది. మా ప్రజలు రాజు కత్తిస్తారు. ఈరోజు తెలంగాణ రాజు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన ఏకఛత్రాధిపతిగా ఈ తెలంగాణని వచ్చే 10 సంవత్సరాల వరకు సుభిక్షంగా పరిపాలిస్తాడని మేమందరం కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తుండు, రాసి పెట్టుకోండి, 3 ఏళ్లలో మేమే వస్తున్నాం, జాగ్రత్త. వాళ్ళ చుట్టం ప్రభాకర్ రావు అయితే ఫస్ట్ తెలంగాణకు నమ్మేమని చెప్పు. ఈయన పవర్ పోగానే ఆయన ప్రభాకర్ రావుని అమెరికాకు పారిపోమని చెప్పి పోలీస్ ఆయన్నే ఉండే కదా చీఫ్, ఫోన్ ట్యాపింగ్లో ఆయన్నే ఉండే కదా. మన ప్రభాకర్ రావుని విదేశాలకు ఎందుకు పంపించిండో నేను ఒకసారి కేసీఆర్ని అడుగుతున్నా. నువ్వు చెప్తే వస్తాడంట, మరి ఒకసారి చెప్పరాదు ఆయన తెలంగాణకు వచ్చి నేనేం తప్పు చేయలేదని చెప్పమని రాదు. ఈరోజు పోలీసు వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకోని బెదిరించో 4 వేసి అందరితో మాట్లాడితే కుదరదు. మీరు కేసీఆర్ బయటికి రావాలన్నాడు, పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళిండు. 25 ఏళ్ళు వచ్చిందంటే సిల్వర్ జూబ్లీ అని బయటికి వెళ్ళిండు, మళ్ళీ వండుకుంటాన్నాడు. వాళ్ళ కొడుకు ఏమన్నాడు, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తేనే బయటికి వస్తాడు, లేకపోతే రానన్నాడు. ఆయన ఇక బయటికి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ బయటికి వచ్చేది లేదు. అంటే తెలంగాణ నిన్ను ప్రతిపక్ష నాయకుడిని చేస్తే అది ఒప్పుకోడంట. ఆయన ముఖ్యమంత్రి ఇస్తేనే వస్తాడంట. అంటే ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చింది వాళ్ళ కుటుంబం కోసమని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇవన్నీ బేకార్ మాటలు, నిన్ను వచ్చి టైంపాస్ మాటలు మాట్లాడిపోయిండు ఆయన. ఆ టైంపాస్ని పెద్ద మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ సాయంత్రం మాట్లాడిందంటే 4 వేసి మాట్లాడతాడని తెలంగాణకు అందరికీ తెలుసు. ఇక 4 వేసినలతో మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమేందర్ గారు ఉన్నారు మనతో పాటు. నిన్న కేసీఆర్ 11 సంవత్సరాలు ఉన్న బీజేపీ ₹1 కూడా తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. మాట్లాడదాం. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? సోయిలేని నిద్రపోయి ఎప్పుడో మత్తులోకి వెళ్ళి తూగే ఒక మనుషులు మాట్లాడే మాటలు. నేను ఇప్పుడే చెప్పిన, ఏ విధంగా ఒక్క వరంగల్ జిల్లాకే ఎన్ని వేల కోట్ల రూపాయల యొక్క పనులను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రాష్ట్రానికైతే 10 లక్షల కోట్ల పైన ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇచ్చింది. నీకు లెక్కలు రావు. అభివృద్ధి వచ్చినప్పుడు అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రి వస్తే రావు. నీకు ఇవాళ మాట్లాడే రైట్ ఎక్కడున్నదంటున్నా. నువ్వు అడ్డంగా మాట్లాడు, అబద్ధాలు మాట్లాడి మీటింగ్ పెట్టి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు. కానీ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. నీ యొక్క ఈ చేతకానితనం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఆపరేషన్ కగార్ను కూడా వ్యతిరేకిస్తూ కామెంట్ చేసింది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను ఒకటే చెప్తున్నా, డేంజరస్ యొక్క గేమ్ ఆడితే అటు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా అది వాళ్ళకే రివర్స్ అవుతుంది తప్పితే మరొకటి కాదు. హింసను ఎప్పుడు కూడా హింస విషయంలో తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అంగీకరించదు. నిన్న జరిగిన వాటి సభలో
కాంగ్రెస్ని పెద్ద ఎత్తున విమర్శించిండు కేసీఆర్, బీజేపీని ఏమనలేదని ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఆ రెండు పార్టీలు ఒకటని మనకు తెలుసు కదా. కాంగ్రెస్ను బీఆర్ఎస్ గతంలో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేసిండ్రు, ఇద్దరు కలిసి రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు, ఇద్దరు కలిసి మొన్న మజ్లిస్కు సపోర్ట్ చేసిండ్రు, ఇక్కడ ఇద్దరు కలిసి మావోయిస్టులకు సపోర్ట్ చేస్తాను. ఇంకా ఆ రెండు పార్టీలు ఒకటి కాకపోతే వేరే ఉన్నాయి, ఇంకా దానికి చెప్పేది ఏముంటుంది? కేసీఆర్ గతంలో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ చూసుకుంటూ మాట్లాడలేదు, నిన్న సభలో స్క్రిప్ట్ చూసుకుంటూ మాట్లాడింది. ఎట్లా చూస్తారు అంటే చాలా ఏం మాట్లాడతారు అనేది ఉండే, బట్ మీకు ఎట్లా అనిపించింది? ఆ మీటింగ్లో ఏం కొత్త విషయాలు మాట్లాడలే, అందులో ఏమున్నాయని ఆయన మాట్లాడేది? ఆయన చేసింది ఏమున్నది ఘనకార్యమని ఆయన మాట్లాడతాడు కాబట్టి రాసుకొని మాట్లాడిండు. ఎందుకంటే కొత్త విషయాలు లేవు, నిజమైన విషయాలు లేదు, చెప్పేది లేదు, అంత అబద్ధాల పుట్ట. కేవలం అధికారం కోసం దాహం తప్పితే మరొకటి లేదు. ఆ అధికారం ఎట్లా రావాలి? పోయిన అధికారం ఉన్నప్పుడు ఏమేం చేసినాము, ఎట్లా అక్రమాలు చేసినాము, ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఎట్లా అందరినీ ఇది చేసినాము, ఎట్లా అవినీతి చేసినాము, ఎట్లా ప్రాజెక్టులు కూలిపోయే పరిస్థితి వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎట్లా అధికారం తెచ్చుకొని వాటిని ఎట్లా ఇది చేసుకోవాలనే ఆలోచన తప్పితే మరొకటి లేదు. ప్రజల గురించి ఏమాత్రం కోసం లేదు. అది ఒక నియంత పార్టీ. ఆడ ఏమున్నదని నేను అంటున్నా. ఆడేమైనా సోషల్ జస్టిస్ ఉన్నదా? ఆ పార్టీలో ఏమున్నది? ఆడ ఇంకెవరైనా ఉన్నారా అసలు ఆ పార్టీలో? ఇదా పార్టీ అంటే? డెమోక్రటిక్ పార్టీ అంటే? ఆ వైఖరిని వాళ్ళ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంకు రాదు, బీఆర్ఎస్ అసలే రాదు, వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి గుండె తరక్కపోతుందంటూ కేసీఆర్ అంటూ ఉన్నాడు. మరి నువ్వేం చేసినావో చెప్పరాదు? 10 ఏళ్ళల్లో నువ్వేం చేసినావు అని అంటున్నావు. ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ కోసం చేసిన పనులు తప్పితే నువ్వేమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేసినావో చెప్పు, ప్రజల ముందు పెట్టు. నువ్వేమైనా చేస్తే కదా, నువ్వు చెప్పినవి కూడా గదే కదా. నువ్వు రుణమాఫీ చేస్తాను 1,00,000 రూపాయలు, నువ్వు చేసినావా? వాళ్ళు 2 లక్షలు అన్నారు, వాళ్ళు చేయలేదు. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? వాళ్ళు ఇవ్వలేదు. నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఇచ్చినవా? మీ మేనిఫెస్టోలో పెట్టినావు, ఇచ్చినవా? ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నువ్వు రైతులకు చెప్పిన మాటలు నువ్వు నెరవేర్చలేదు, వాళ్ళు నెరవేర్చలేరు. ప్రజలకు చెప్పిన యొక్క దళిత బంధు అన్నావు, ఇచ్చినవా అందరికీ? ఇయకనే నువ్వు. కాబట్టి నువ్వు అదే పని చేస్తున్నావు, వాళ్ళు అదే పని, ఇద్దరు దొందే. అందుకోసం మీ ఇద్దరిని ప్రజలు దూరం పెట్టాలని వాళ్ళ నిర్ణయించుకున్నారు. కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఘటన బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్పేసి కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అది కాకపోతే ఏం మాట్లాడతలేదని? ఆ పార్టీకి సిగ్గు లజ్జ లేదు. ఆ పార్టీ నిరంతరం ఇదే పని చేస్తుంది. దేశంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చెప్పుడు తప్పితే వాళ్ళకు ఇంకొకటి లేదు. ప్రజలు చూ అంటే కూడా ఇంకా బుద్ధి వస్తలేదు వాళ్ళకు. ఇవాళ అక్కడ జరిగిన యొక్క సంఘటన, ఇవాళ సిడబ్ల్యూసీలో రిజర్వేషన్ పాస్ చేసిండ్రు. ఎక్కడన్నా ఒక్క దగ్గరనా పాకిస్తాన్ దీనికి ప్రధాన కారణం, పాకిస్తాన్ చేయబట్టి సంఘటన జరిగిందని అంటున్నారా? అంటే ఇంకా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడం తప్పితే మరొకటి లేదు. సో పాకిస్తాన్లోని కొందరు ప్రముఖులు సింధు నది కనుక వాటర్ ఆపేస్తే హిందువుల రక్తం మారుతుంది, ఇండియన్స్ రక్తం మారుతుంది అన్నట్టు మాట్లాడుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎవల రక్తం మారుతుందో, ఎవల కడుపులు మారుతాయో, లేకపోతే అవి రెచ్చగొట్టే నాయకులు మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా పాకిస్తాన్ నుంచి పారిపోతున్నారని వార్తలు వస్తున్నాయి, వేరే దేశాలకు తరలిస్తున్నారని. అటువంటి పిరికి పందలు మాట్లాడే మాటలకు అర్థమే ఉంటుంది.